ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? బారకుల సుబ్బు సుందరమ్మ, ఈమె భర్త ధర్మాభట్ల బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ సుందరమ్మ గారు ఏమి చెప్తున్నారో విందాము. 1988 సంవత్సరంలో నేను డేగపూడి పాత ఊరిలో ఎలిమెంటరీ స్కూలులో పనిచేయుచున్నాను. ఒకరోజు కాంతమ్మ తల్లి మా స్కూలునకు వచ్చి ఒక ప్రక్క వరండాలో కూర్చున్నారు. అమ్మను చూచేందుకు మా ఊరి వారు చాలామంది స్కూలు దగ్గరకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో కొంతమంది అమ్మకు చిరపరిచయులే. ఆ వచ్చిన వారిలో ఒకరిద్దరు, అక్క, అమ్మను ఏమైనా అడుగు చెప్తుంది అని నాతో అన్నారు. నేను ఏమి అడుగును అన్నాను. నా మాటలు విన్నది అమ్మ. పంటలు పుష్కలంగా పండాయి, కట్టలు కట్టి పక్కన వేసి ఉన్నాయి, 40 రూపాయలు ఇచ్చి ఒక కట్ట కట్టించుకోపో అన్నారు అమ్మ. ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే పో అని అమ్మ అన్నారు. ఆ మాటలు వింటున్న మా అందరిలో ఒక ఆమె నాతో, మీ పాప గురించి అమ్మ చెప్పేది అర్థం కాలేదా అని నన్ను అడిగింది. మరొక అమ్మాయి నాతో, మీ పాప పెళ్ళికి 40,000 ఖర్చు అయ్యేట్లుంది, అందుకే అమ్మ 40 రూపాయలు అని చెప్పింది అన్నది. అలా కొద్ది పొడి మాటలు మాట్లాడుకున్నాము. తరువాత అమ్మ వరండాలో నుంచి లేచి వెళ్ళిపోయినది. అమ్మతో కూడా అమ్మను చూడవచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. ఈ సన్నివేశం జరిగిన తరువాత 1988 అక్టోబర్లో 2/10/1988 అమ్మాయిని చూచేందుకు అబ్బాయి వాళ్ళు వచ్చారు. మన అమ్మాయిని నచ్చారు. అదే అక్టోబరు తేదీ 28/10/2088 సంవత్సరంలోనే మా అమ్మాయికి పెళ్లి అయినది. ఆ పెండ్లికి ఖర్చు మొత్తం అమ్మ చెప్పినది కదా, 40 రూపాయలు అని. అలా అమ్మ చెప్పినట్లే 40,000 ఖర్చు అయినది. అప్పుడు నా మనసుకు అనిపించింది, పెండ్లీడికి వచ్చిన మా అమ్మాయికి కళ్యాణ ఘడియలు వస్తున్నాయి, 40,000 ఖర్చు అవుతుంది, ఎనుకాడక ఆ అమ్మాయికి పెళ్లి చేయమని నాకు చెప్పుటకే అమ్మ మన స్కూలునకు వచ్చిందా? ఆ మాట నాకు చెప్పి బయలుదేరినదా? ఏమిటి అంత ఆంతర్యము? కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి, నీవు పాపకు పెళ్లి చేయి అని చెప్పుటకే వచ్చారా అని ఆశ్చర్యపోయాను. నేను క్లాస్ రూములో పాఠాలు చెప్పుకునే నా దగ్గరకు వచ్చి అందుకు వరండాలో కూర్చున్నారా అని ఆలోచించాను. అమ్మ నన్ను ఆశీర్వదించేందుకే వచ్చారు అని సంతృప్తి చెందాను. అమ్మాయి పెండ్లి అయితే అమ్మ దయతో సంతోషముగానే జరిపాము. మా వారు కూడా నాతో పాటే టీచరు, ఉపాధ్యాయుడిగా ఇనుకుర్తి గ్రామమునందు పనిచేయుచున్నారు. ఆయన హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేయుచున్నారు. అమ్మ ఆశ్రమంలో ఉంటున్నారు అనే కానీ బాగా తిరిగేవారు. ఒక దగ్గర గుట్టుగా ఉండేవారు కాదు. ఇనుకుర్తి హై స్కూలునకు అమ్మ వచ్చి హెడ్ మాస్టర్ రూము దగ్గర వరండాలో కూర్చున్నారు. మా వారు బాలసుబ్రహ్మణ్యం గారు టీచర్కు సంబంధించిన యూనియన్ మీటింగునకు హైదరాబాద్ పోయి రావాలని హడావడిగానున్నారు. అక్కడకు కావలసిన పేపర్సు రెడీ చేసుకుంటున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి సుబ్రహ్మణ్యం గారు పడుతున్న హడావిడిని చూసి సుబ్రహ్మణ్యం గారిని దగ్గరకు పిలిచి, రైలు పడిపోద్ది, ఎక్కవద్దు అని చెప్పింది సుబ్రహ్మణ్యం గారికి. అప్పట్లో ట్రావెల్స్ బస్సులు లేవు, ఆర్టీసీ బస్సులు లేవు. అరకొరగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు రైలు బండ్లే ప్రయాణానికి అనుకూలము గనుక సుబ్రహ్మణ్యం గారు రైలు ఎక్కక తప్పలేదు. రైలులో నెల్లూరు నుండి హైదరాబాదునకు మా వారు
తప్పక వెళ్ళినారు. హైదరాబాదు నుండి తిరుగు ప్రయాణమునకు కూడా పోయేటప్పుడే నారాయణాద్రికి రాను పోను టికెట్స్ రిజర్వేషన్ చేసుకుని ఉన్నారు. ఆఫీస్ వర్క్ అయిన తరువాత రైల్వే స్టేషన్కు హైదరాబాదులో బయలుదేరినారు. లాస్ట్ మినిట్లో ఆఫీస్ వారు ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు వెళ్ళమన్నారు. మా వారు హైదరాబాదునకు వెళ్ళి యూనియన్ పనులను ముగించుకొని నాకు ఫోన్ చేసినారు. నేను ఈరోజు రాత్రికి నారాయణాద్రికి టికెట్ రిజర్వేషన్ కూడా చేసి ఉన్నాను, కానీ నేను ఈరోజు రాలేకపోతున్నాను. రేపు రాత్రికి హైదరాబాద్ నుండి నెల్లూరు వస్తాను అని నాకు చెప్పి జాగ్రత్త అన్నారు. ఇక్కడేమో టీచర్స్ ఎప్పుడు వస్తున్నాడు సార్ అని నన్ను అడిగినారు. ఈరోజు సార్ రావడం లేదు, రేపు రాత్రికి వస్తాడంట, ఫోన్ చేశారని చెప్పాను. సారు ఎక్కవలసిన ఈరోజు రాత్రి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ హైదరాబాదు నుండి బయలుదేరి నెల్లూరు దగ్గరలోనే బిట్రగుంట దాటిన తరువాత పట్టాలు తప్పి ప్రమాదం జరిగినది. ఇక్కడ మన చరిత్రలో రైలు గురించి అమ్మ కాంతమ్మ తల్లి 3 మాటలు చెప్పారు. 3 మాటలు వాస్తవాలై జరిగినవి. వెంకటాచలం దగ్గర రైలుపై రైలు ఎక్కుతోంది అని, 2 తూర్పు నుండి పరమరకు రైలు నడవబోతుంది అని, హైదరాబాదు నుండి తిరుపతికి వస్తున్న రైలు ప్రమాదంలో పడుతుందని పై 3 మాటలు వాస్తవముగా జరిగినవి అమ్మ చెప్పినట్లుగా. అమ్మ మాట యథార్థముగా జరిగినది. బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రమాదము తప్పినది. నేను ప్రతి రోజులాగానే ఆ ఉదయంలోనే లేచి ఇంటిలో పనులు ముగించుకొని స్కూలునకు పోవుటకు రెడీ అవుతున్నాను. విరువురులో పనిచేస్తున్న రాజా మాస్టర్ నాకు ఫోన్ చేశారు. మేడం, సారు నారాయణాద్రి ఎక్స్ప్రెస్కు రిజర్వేషన్ చేసుకున్నారు కదా, సారు ఎక్కిన రైలు యాక్సిడెంట్ అయినది అని నాకు ఫోన్లో చెప్పారు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.